సో probability of completing the project on or before 25 weeks అంటే here C equal to 25 అనేసి. ఇక్కడ మనకు కనుక్కోవాల్సింది మ్యూ ఆన్ ద క్రిటికల్ పాత్. మ్యూ ఆన్ ద క్రిటికల్ పాత్ అంటే ఇక్కడ మీ వాల్యూ 20 అవుతుంది. అంటే 1 to 2 యాక్టివిటీ మీద ఎంత ఉన్నది. మన క్రిటికల్ పాత్ ఏమొచ్చిందంటే 1 to 2 నథింగ్ బట్ యాక్టివిటీ ఏ, 2 to 3 నథింగ్ బట్ డమ్మీ D1, 3 to 5 ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనం నిన్న ఎస్టర్డే క్లాస్ లో డ్రా చేసింది 3 to 5 యాక్టివిటీ వచ్చేసి ఈ 3 to 5 ఈ, 5 to 6 యాక్టివిటీ వచ్చేసి హెచ్ ఈ హెచ్ హెచ్. అలాగే 6 to 8 వచ్చేసి యాక్టివిటీ జే. సో ఈ విధంగా ఇది జే. అంటే మనకి ఏమేమి యాక్టివిటీస్ యొక్క సిగ్మా స్క్వేర్ కావాలంటే మ్యూ కావాలంటే మ్యూ ఏ ప్లస్ మ్యూ D1 ప్లస్ మ్యూ నెక్స్ట్ యాక్టివిటీ ఏముందంటే మ్యూ ఈ తర్వాత హెచ్ ఈహెచ్జే. ఓకే, మ్యూ ఈ మ్యూ హెచ్ అండ్ మ్యూ జే. ఈ వాల్యూస్ అన్ని టేబుల్లో వస్తుంది. మ్యూ ఫర్ D1 డమ్మీ ఆల్వేస్ 0. మ్యూ ఏ చూస్తే ఈ పైన 4 అయినా వేయచ్చు, ఎందుకంటే మనం తీసుకున్నది అదే ఎక్స్పెక్టేషన్ వాల్యూ. వెయిట్ ఉంది కదా 7 నథింగ్ బట్ మ్యూ వాల్యూ. అంతగా మీకు డౌట్ ఉంటే ఇక్కడ టేబుల్ మనం ఎవాల్యుయేట్ చేసాం కదా, ఇక్కడ చూడండి ఏ యాక్టివిటీ యొక్క 7. అలాగే ఏ తర్వాత ఏముంది డమ్మీ D1 వదిలే 0. మళ్ళా ఈయన ఎఫ్ ఉన్నింది ఈ అనుకుంటా, ఈ హెచ్ జే కరస్పాండింగ్ వాల్యూస్ 3, కరస్పాండింగ్ వాల్యూ 4, కరస్పాండింగ్ వాల్యూ 6. సమ్ చేస్తే 20 వచ్చి ఉంటుంది. లాస్ట్ ఈవెంట్కి ఎంత ఉందో 7 + 3 + 7 + 3 10, 10 + 4 14, 14 + 6 20. సో ఆ విధంగా మనకి ఆ లాస్ట్ ఈవెంట్కి ఎంత వచ్చిందో అది వస్తుంది. ఫైనల్గా మనం వేసేది అదే, కాకపోతే ప్రాబ్లం సాల్వ్ చేయాలి కాబట్టి ఈ వాల్యూ వేయాలి 7 + 3 + 4 + 6. సో ఇక్కడ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తాం. 7 ప్లస్ ఇట్ ఈస్ డమ్మీ, సో ఇట్స్ వాల్యూ 0. 7 + 0 + 3 + 4 + 6 total is 20. So at the same time sigma, first of all sigma square కనుక్కోండి. sigma a square plus sigma critical activity యొక్క వేరియన్స్ sigma D1 square, sigma E square, sigma H square, sigma J square, suffix J square. ఇక్కడ ఆల్రెడీ టేబుల్లో సిగ్మా స్క్వేర్స్ ఉన్నాయి మనకి, కరస్పాండింగ్ సిగ్మా స్క్వేర్స్. సారీ, ఏ సిగ్మా స్క్వేర్ వాల్యూ 0.11 ప్లస్ ఈ సిగ్మా వాల్యూ ఇది 1.0. ఏ యొక్క సిగ్మా వాల్యూ 0.11 ప్లస్ ఈ యొక్క సిగ్మా వాల్యూ 1.78, తర్వాత హెచ్ యొక్క సిగ్మా వాల్యూ 0.00 హెచ్, తర్వాత జే యొక్క సిగ్మా వాల్యూ 4. టోటల్ సమ్ 8 + 1 9, 7 + 1 8, 8 5 + 4 + 1 5. So 0.11 plus 1.78 plus 0.00 plus 4.00. సో ఈ సమ్ని మనం అక్కడ రాయాలి. ఎగ్జామ్లో మార్క్స్ కావాలి కాబట్టి సో ఏ వాల్యూ తీసుకుంటున్నాం, మనకి ఇవన్నీ మీకు టెక్స్ట్ బుక్ చూస్తే టెక్స్ట్ బుక్లో అంతా ఉండదు, డైరెక్ట్గా వాల్యూ ఇచ్చేసి ఉంటాడు. సో
సో మనం ప్రాక్టీస్ చేయాలి కాబట్టి 0.11 ఫర్ ఏ, డమ్మీకి 0.0, ఈకి 1.78, హెచ్కి 0.0, హెచ్కి జేకి 0.0. ఆఫ్టర్ సమ్మింగ్ దీస్ వాల్యూస్ వీ గెట్ 5.89. ఇక్కడ నుంచి నాకు కావాల్సిన స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మా ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 5.89. అప్రాక్సిమేట్ గా రూట్ 4 అంటే 2 వస్తుంది. 2 కంటే పెద్దది కదా ఇది. 2 కంటే పెద్దది కాబట్టి 2 పాయింట్ సంథింగ్ వస్తుంది. మనకు దగ్గర ఏదైనా చేత కాకపోతే, అవైలబుల్ లేకపోతే గుడ్డు కోసం √9 అంటే 3 వస్తుంది. అంటే 9కి అయితే 3 వస్తుంది, 2కి అయితే 4కి అయితే 2 వస్తుంది. కాబట్టి 2కి 9కి మధ్యలో ఉంటది కాబట్టి ఈ వాల్యూ 2కి నియరర్ గా ఉంది కాబట్టి 2 పాయింట్ సంథింగ్ లో వస్తుంది. కాబట్టి ఈ వాల్యూ ఎంత వచ్చిందంటే 2.43 వీక్స్ వచ్చింది. నాకు కావాల్సింది ప్రాబబిలిటీ ఆఫ్, ఈ రెండు కనుక్కున్న తర్వాతే ప్రాబబిలిటీ ఆఫ్ కనుక్కోవాల్సింది. నౌ we want to find what is the probability of to complete the project within 25 days. Within 25 days, which is equal to P of both side mu ni subtract చేసి సిగ్మాతో డివైడ్ చేస్తాం. ఆల్రెడీ మ్యూ సిగ్మా ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసి పెట్టుకున్నాం మనం. అంటే మ్యూ ఎంత వచ్చింది మనకి 20 వచ్చింది, సిగ్మా ఎంత వచ్చిందంటే 2.43 వచ్చింది. సబ్స్టిట్యూట్ చేస్తే విచ్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 20/2.43 విచ్ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 25 - 20/2.43. ఇదంతా జెడ్ అనుకుంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ దిస్ ఇస్ జెడ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈ రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ 5/2.45. 5/2.45 సింప్లిఫై చేస్తే 2.06 వస్తుంది. మీరు క్యాల్సీలో యూజ్ చేస్తే 5/2.43 అంటే 500/243. 500/243 అంటే 2 టైమ్స్ పోతుంది చూడండి. 500లో 2 టైమ్స్ ఎంత అవుతుంది? 6, 4, 8 అంటే 486 అవుతుంది. 486 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత మిగులుతుంది? 24 మిగులుతుంది. మళ్ళా చేస్తే 4 టైమ్స్ వచ్చింటుంది 0 పెట్టుకుని పాయింట్. సో ఆ విధంగా ఇది వచ్చింది. ఇప్పుడు మీరు నార్మల్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అప్లై చేస్తే ఈ వాల్యూ కనుక్కోవచ్చు. సో ఇప్పుడు మనకు వచ్చింది ఎంత అంటే ప్రాబబిలిటీ ఆఫ్ జెడ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2.06. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ లో ఇప్పుడు మీకు టేబుల్ చూపిస్తా ఎలా చూడాలి సార్ అంటే, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ ఎలా ఉంటదంటే బెల్ షేప్ లో ఉంటది. ఇట్లా యువతల యూనిఫామ్ గా ఉంటది. నాకు రాలేదు. ఈ ఏరియా ఎంత ఉంటదంటే మొత్తము 1 యూనిట్ ఉంటది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సిమెట్రిక్ షేప్ లో ఉంటది కాబట్టి యువతల హాఫ్ ఉంటే యువతల హాఫ్ ఉంటది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏరియా ఎంత ఉంటదంటే 1/2 ఉంటది. ఇదంతా నెగిటివ్ వాల్యూ, జెడ్ తీసుకుంటాం. ఈ రేంజ్ ఏంటంటే జెడ్, ఇక్కడ 0 ఉంటుంది జెడ్ వాల్యూ, ఇక్కడ 1 జెడ్ వాల్యూ, ఇక్కడ 2, 3 ఇన్ఫినిటీ వరకు ఉంటుంది. కాకపోతే ఈ రింగ్ షేప్డ్ రీజియన్ ఎక్కడే కానీ ఎక్స్ యాక్సిస్ ని ఇంటర్సెక్ట్ చేయదు, బట్ చేసినట్టు ఉంటది. ఎక్కడంటే ఇన్ఫినిటీ దగ్గర. అసిమిటోడ్స్ అంటాం. అసిమిటోడ్స్ అంటే ఆ కర్వ్ లైన్ ఇంటర్సెక్ట్ చేయదు, బట్ చేసినట్టు మనకి దూరంగా చూసినప్పుడు అవి ఇంటర్సెక్ట్ అవుతున్నట్టు, మనకి ఆకాశము అండ్ కొండలు దూరంగా ఉన్నప్పుడు చూస్తే అవి ఇంటర్సెక్ట్ అవుతున్నట్టు కానొస్తాయి. అలాగే ఇక్కడ కూడా అంతే, బెల్ షేప్డ్ రీజియన్ లాస్ట్ ఎండింగ్ లో ఉంటుంది. ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఇప్పుడు మనకి కర్వ్ లో అంటే మీకు డేటా టేబుల్ ఎప్పుడైనా ఇచ్చేది ఒక సైడ్ వాల్యూసే ఇస్తారు, ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్. మనకు కావాల్సిన జెడ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే జెడ్ నెగిటివ్ కూడా కావచ్చు. జెడ్ నెగిటివ్ అంటే ఇది ఈ యూతల సైడ్ ఏరియా యాడ్ చేసుకోవాలి మనం ఆల్వేస్ టేబుల్లో వాల్యూకి. అంటే 0.5 ప్లస్ యూతల టేబుల్ వాల్యూస్ ఇచ్చింటారు. అంటే 2 అంటే ఇక్కడ 1 ఉంది, 2 అంటే ఇక్కడ ఉంటుంది 2.06 ఇక్కడ ఉంటుంది. 2 కంటే పెద్దది, 1 తర్వాత 2 కంటే పెద్దది. ఇప్పుడు టేబుల్లో నేను టేబుల్ మీకు డిస్ప్లే చేస్తా స్క్రీన్ పైన. టూ 2.06 కాడ మనకు కావాల్సింది. సో ఇది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. ఇక్కడ చూడండి, ఫస్ట్ రోలో అంటే ఫస్ట్ కాలంలో చూస్తే 0.0, 0.1, 0.2, 0.3, 0.4,
0.5 ఫస్ట్ కాలం, 0.6 అలా ఎంత ఉందంటే 2.0కి రండి. 2.0 వచ్చిన తర్వాత అలాగే పైన అబ్జర్వ్ చేస్తే మీరు పైన అబ్జర్వ్ చేస్తే 0.2 ఇక్కడ 0.00 ఉంది చూడండి పైన ఫస్ట్ రోలో 0.01 అంటే 2. ఇక్కడ చూస్తే 2 రో వైజ్ 2కి కరస్పాండింగ్ గా 0.06 కి టేబుల్లో మనం అబ్జర్వ్ చేస్తే ఈ రోలో ఎంత ఉంది అంటే 2 కరస్పాండింగ్ గా 0.6 కి 0.0197 ఉంది. అంటే 0.0197 దీనికి 0.5 యాడ్ చేయాలి, ఎందుకంటే యువతల నెగిటివ్ పోర్షన్ దిగదు. ఈ రెండు సమ్ చేస్తే ఎంత అవుతుందమ్మా 0.5197. చిన్న ది వాల్యూ ఈజ్ అప్లైడ్ ఇన్ ద సో నేను మన టేబుల్ ప్రకారము 1 minute చిన్న కరెక్షన్. సో మీకు నేను సెండ్ చేసింది రాంగ్ గా చేసా, వేరే టేబుల్ సెండ్ చేసా. యాక్చువల్గా మనకు సెండ్ చేయాల్సింది ఏంటంటే 2 ఎంత ఉందంటే 0.06 దగ్గర 0.4803 ఉంది. నేను ఈ క్లాస్ అయిపోయే లోపల మీకు మళ్ళా పిక్చర్ని సేవ్ చేస్తాను. యాక్చువల్గా ఇది కాదు మనకి నార్మల్ డిస్ట్రిబ్యూషన్ది, ఇక్కడ రాంగ్ గా ఉంది. మనకి 2.0 దగ్గర ఎంత ఉందంటే మనకి నార్మల్ డిస్ట్రిబ్యూషన్ది 0.4. ఇది నేను చూపించింది వాల్యూ తప్పు, ఆ టేబులేటెడ్ వాల్యూ రాంగ్ గా ఇచ్చాను. సో మన టెక్స్ట్ బుక్ లో టేబుల్ ఉంది, లాస్ట్ పేజీలో మీరు 591 పేజీలో మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉంటే చూసుకోవచ్చు. 2కి కరస్పాండింగ్ గా 0.06 కి చూస్తే ఎంత ఉందంటే వాల్యూ 0.4803 ఉంది. అంటే ఈ రెండు సమ్ చేస్తే ఎంత వచ్చింటదంటే మనకి 0.9803. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. సో అంటే ఇక్కడ మనకి కనుక్కున్నటువంటి వాల్యూలో బై ద నార్మల్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్, ఈ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అనేది స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. మీకు ఆల్రెడీ స్టాట్ చదివిన వాళ్ళకి కొంత అవగాహన ఉండొచ్చు డిగ్రీలో స్టాటిస్టిక్స్, లేదంటే ఇప్పుడు మీ సార్ వాళ్ళు చెప్తూ ఉండొచ్చు, ఎంస్టాట్ చెప్పే సార్ వాళ్ళు. మేబీ మీకు టేబుల్ అంత అవసరమో లేదో తెలియదు నాకు. ఇప్పుడు మీరు చేసే దగ్గర జనరల్ గా టేబుల్ చూస్తే మీకు ఎగ్జామ్ లో మేము ఏం చేస్తామంటే వాల్యూ ప్రొవైడ్ చేయొచ్చు. టేబుల్ ఇవ్వకపోతే అప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ వాల్యూ ప్రొవైడ్ చేస్తాము. ఈ వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎంత అంటే మేము ప్రొవైడ్ చేసేది z లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2.06. ఈ ప్రాబిలిటీ వాల్యూ టోటల్ అయినా ఇవ్వచ్చు. వాడు ఇచ్చినప్పుడు డైరెక్ట్ గా రాసేస్తాం. అట్లా కాకుండా నార్మల్ డిస్ట్రిబ్యూషన్ వాల్యూ z లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2.46 వాల్యూ ఈజ్ అని ఇచ్చిన అనుకోండి, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ వాల్యూ ఆఫ్ 2.46 అని ఇస్తే మీరు 2.06 అని ఇచ్చిన అనుకోండి, ఈ వాల్యూ ఎంత ఇచ్చిందంటే 0.4803 అని ఇచ్చి అనుకోండి.
అప్పుడు మీరు ఏం చేయాలంటే దీనికి 0.5 యాడ్ చేయాలి. అలా కాకుండా డైరెక్ట్గా ఈ వాల్యూ వాడు ఇస్తే ఎగ్జామ్లో మీకు బ్రాకెట్లో డైరెక్ట్గా అదే వాల్యూ వేస్తాం. ఈ రెండు ఇప్పుడు ఇట్లా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రెండు యాడ్ చేయాలి. అంటే 0.9803 దట్స్ ఆల్. ఇది ఛాన్సెస్. అంటే మనం అనుకునే డేట్కి అంటే 25 డేస్కి అయిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. మనకి చూడండి ఎంత ఎస్టిమేషన్ టైం వచ్చింది, మా ఎన్ని రోజుల్లో ప్రాజెక్ట్ అయిపోతుందని ఎస్టిమేట్ చేయగలిగినాం? 20 డేస్ ఆర్ 20 వీక్స్. చూడండి లాస్ట్ 8కి ఎంత వచ్చింది? 20 వచ్చింది. ఈ వాల్యూ ఎల్ వాల్యూ అంటే మనము ఎస్టిమేటెడ్ టైం 20 డేస్ ఉంది. ఇప్పుడు మనకి వాడు ప్రాబిలిటీ కనుక్కోమనింది ఎన్ని? 25 వీక్స్కి ఫినిష్ చేయగలుగుతావా అని ఇచ్చిండు. ఇంకా 5 వారాలు ఎక్స్ట్రా ఇచ్చిండు. మనము 20 వారాలకు అయిపోజేయగలుగుతామని మనం ఎస్టిమేట్ చేశాము. కాబట్టి ఇంకా 5 వారాలు వాడు ఎక్స్ట్రా ఇచ్చిండు, మన హ్యాండ్లో ఉంది. కాబట్టి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి. అందువల్ల ప్రాబిలిటీ ఎంత ఉంటుందంటే మోర్ ఛాన్సెస్ నియరర్ టు 1 ఉంటుంది. అందువల్ల ఈ వాల్యూ నియరర్ టు 1 ఉంది చూడండి. 0.9803 అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1. ఓకే, ఆ విధంగా ఇది ఫస్ట్ ప్రాబ్లం అయిపోయింది డి. ఇంకా ఈ ఉంది. ఇప్పుడు ఏం చేశానంటే ప్రాబిలిటీ ఇస్తాము. నెక్స్ట్ క్వశ్చన్ ఈ. ఇప్పుడు ఈలో ఏం కనుక్కోవాలంటే if the probability of completing a project if the probability of completing the project is probability value ఇచ్చినాం 0.84. ఇప్పుడు కనుక్కోవాల్సింది సి కనుక్కోవాలా. ఫైండ్ ద ఎక్స్పెక్టెడ్ ప్రాజెక్ట్ కంప్లీషన్ టైం. ప్రాజెక్ట్ కంప్లీషన్ టైం చెప్తాను. ఇది వస్తే కన్వీనియంట్ గా ఉంటది.
సో ముందు వాల్యూస్ చూపించడానికి కోసం నేను మళ్ళీ డౌన్లోడ్ చేశా. 2 minutes. మనకి ప్రాబబిలిటీ 2 పాయింట్ ఇక్కడ చూస్తే 2 ఉంది. చూడండి ఇక్కడ ఫస్ట్ కాలంలో అబ్జర్వ్ చేస్తే 2 ఉంది. 2 కరస్పాండింగ్ గా మనము 0.06 దగ్గర చూస్తే ఈ వాల్యూ ఉంది. మళ్ళీ ఈ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ లో ఇదే వచ్చింది. సరే, ఎనీహౌ మన టెక్స్ట్ బుక్ ప్రకారం మనం పోతున్నాం. టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన నార్మల్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ వేరు, ఇక్కడ నెట్ లో డౌన్లోడ్ చేస్తే వచ్చేటటువంటి వేరుగా ఉన్నాయి. ఓకే, లీవ్ ఇట్, దాన్ని ఎందుకు. సో ఓకే, మన కాన్సెప్ట్కి పోతున్నామా. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చేస్తున్నాం. ఈ సెకండ్ ప్రాబ్లంలో అబ్జర్వ్ చేస్తే ప్రాబబిలిటీ వాల్యూ ఏమో ఇచ్చినాం, 0.84. సి కనుక్కోవాలా. ఏమి ఇచ్చామంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి ఈక్వల్ టు 0.84 ఇచ్చాం. దెన్ వాట్ ఈజ్ సి? టైప్ 2 ప్రాబ్లం ఇది. సో ఇది కనుక్కోవాలా. ఇది కనుక్కోవాలంటే మనం డాటా టేబుల్ పోతే 0.8కి జోడిస్తే మనము నార్మల్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్లో 0.8కి ఇట్లా రోలో ఉంటుంది. ఇది 0.0, 0.1 అండ్ సో 0.8 కరస్పాండింగ్ గా 0.0 సెండ్ చేసావా? ఇది వాట్సాప్ నేను లింక్ చేయలేకపోవచ్చేమో, అంటే నేను మళ్ళీ మెయిల్ అటాచ్ చేయాలా, లేదంటే ఓపెన్ చేస్తాం చూద్దాం. వాట్సాప్ ని ఓపెన్ చేయొచ్చు కదా. సర్లేండి, ఎందుకు ఇప్పుడు అంత బియాండ్ ఎందుకు, నేను ఓవరాల్ గా చెప్తున్నా, చూద్దాం. ఇప్పుడు 0.8కి అండర్ 0.04 చూడాలా. 0.8కి అండర్ 0.04 చూస్తే మనకి 0.2995 ఉంటది. సో మనకి ఇక్కడ కావాల్సింది ప్రాబబిలిటీ కాదు, మనకు కావాల్సింది సి కనుక్కోవాలి ఈ ప్రాబ్లంలో. కాబట్టి ఇక్కడ మనం చూసేటప్పుడు ఆల్రెడీ ప్రాబబిలిటీ తెలుసు మనకి 0.84 అని, కానీ సి కావాలా. సి కనుక్కునే దానికోసము ఇక్కడ మనం ఏం చేస్తామంటే జస్ట్ మ్యూని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తాం. అంతకుముందు మాత్రమే మనకి ఎక్స్ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ మైనస్ మ్యూ బై సిగ్మా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి మైనస్ మ్యూ బై సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 0.84 ఇచ్చాం. ఇక్కడ టేబుల్ చూడని అవసరం లేదు, ఇచ్చిందే ప్రాబబిలిటీ వాల్యూ. ఇక్కడి నుంచి మళ్ళీ లాస్ట్ లో చూద్దాం, ఎందుకు అంటే ఏ సికి కరస్పాండింగ్ గా వస్తుందో అబ్జర్వ్ చేయడానికి కోసం. ఈ వాల్యూ జెడ్ అనుకున్నాం కాబట్టి జెడ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి మైనస్ మ్యూ వాల్యూ 20, ఇది 2.45 ఆర్ 43 మనకు వచ్చింది, ఈక్వల్ టు 0.84. From the standard normal distribution table, the value of Z is 0.99. The cumulative probability is. So, ఇక్కడ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్లో 0.99కి అబ్జర్వ్ చేస్తే 0.99కి ఎట్లా అబ్జర్వ్ చేయాలంటే 0.9 కాలం వైజ్ చూడాలా, రో వైజ్ ఇక్కడ 0.09 చూస్తే ఇక్కడ ప్రాబబిలిటీ ఎంత ఉంటుందంటే 0.34 ఉంటుంది. ఇక్కడ మామూలుగా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కాబట్టి నెగిటివ్ పార్ట్ ఉండే 0.5 యాడ్ చేస్తే మనకు 0.84 అవుతుంది. సో అందువల్ల మనకి మనం నార్మల్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్లో 0.9కి కరస్పాండింగ్ గా 0.09కి లాస్ట్ కాలం అబ్జర్వ్ చేస్తే నేను వాట్సాప్ బుక్ పెడతా, తర్వాత మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మీ టెక్స్ట్ బుక్ లో ఉండేదే 0. ఎంత ఉందంటే 0.3334 కూడా లేదు, 0.3389 ఉంది. దీన్ని రౌండ్ ఆఫ్ చేస్తే 0.34 వస్తుంది.
కాబట్టి ఈ వాల్యూ మాక్సిమం ఎంత ఉంటది అంటే మనకి యాజ్ పర్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ప్రకారము 0.99. సో 0.99 కి ఈక్వల్ చేస్తాం అంటే C - 20/2.43 ఈక్వల్ టు 0.99. ఇక్కడి నుంచి దీన్ని సింప్లిఫై చేసి C కనుక్కుంటాం. C ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 0.99 × 2.43 + 20. ఈ వాల్యూ ఎవాల్యుయేట్ చేస్తే మనకి 22.4 వీక్స్. ఇంకొక గుర్తు మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఆల్రెడీ ఎస్టిమేట్ చేసినాం. ఎంత వచ్చింది? 20 వచ్చింది. ఓకేనా? 20 కంటే తక్కువ రాదబ్బా ఇప్పుడు కనుక్కుంటే వాల్యూస్. మోర్ దెన్ 20 రావచ్చు, లేదా అట్లీస్ట్ వరస్ట్ కేసులో 20కి ఈక్వల్ కావచ్చు. 20 కంటే తక్కువ అనేది రావు మనం కనుక్కుండేటి. సో 25 వీక్స్ తీసుకున్నప్పుడు మోర్ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ ప్రాబబిలిటీ వాల్యూ నియరర్ టు 1 వస్తుంది గుర్తు. అలాగే ఇక్కడ కూడా మనకి C వాల్యూ ఏమైపోయిందంటే 0.84 అంటే 0.9 కంటే కొంచెం తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అంటే 0.94 మనము డీలో కనుక్కుంటే 0.94 ప్రాబిలిటీ వచ్చినప్పుడు ఎన్ని డేస్ తీసుకున్నాం అంటే 25 వీక్స్ తీసుకున్నాం. కాబట్టి ఇప్పుడు 0.84 ఇస్తే 25 కంటే తక్కువగా ఉంటాయి. తక్కువగా ఉన్నాయంటే 25 కంటే తక్కువ, 20 కంటే ఎక్కువ ఉంటాయి. గుర్తు ఎప్పుడన్నా తెలియకపోతే వాల్యూ వేసి రావడానికి 22.4 వీక్స్ పట్టింది యాజ్ పర్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. ఈ విధంగా మనకి రిమైనింగ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో ఈ యూనిట్ లో ఏ ప్రాబ్లమ్స్ మనకు ఉండేది 2 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ టైప్ చెప్పింది కదా, ప్రతి ప్రాబ్లానికి ఈ యూనిట్ లో నెట్వర్క్ డయాగ్రామ్ డ్రా చేయాలా, క్రిటికల్ పాత్ కనుక్కోవాలా. అలాగే ఈ క్రిటికల్ పాత్ కనుక్కుంటున్నామంటే ఫార్వర్డ్ పాస్ క్యాలిక్యులేషన్ అప్లై చేయాలా, బ్యాక్వర్డ్ పాస్ క్యాలిక్యులేషన్ అప్లై చేయాలా, ఎర్లియస్ట్ స్టార్ట్, ఎర్లియస్ట్ ఫినిష్, లేటెస్ట్ స్టార్ట్, లేటెస్ట్ ఫినిష్ ఆఫ్ ఈవెంట్ కనుక్కోవాలి. ఈ రెండు కామన్ టు ఆల్ ప్రాబ్లమ్స్. ఇన్ అడిషన్ దట్ అవి కాకోకుండా ఇంకా మనకు ఏ ప్రాబ్లం అడిగినా ఆ రెండు చేయాలా. అవి కాకోకుండా ఇంకా దాంతో పాటు ఏం ఫిట్ చేస్తాడంటే టోటల్ ఫ్లోటు, ఫ్రీ ఫ్లోటు, ఇండిపెండెంట్ ఫ్లోట్ కనుక్కోమండం, అది ఒక టైపు. అలా కాకుండా ఇప్పుడు ఇచ్చినట్టుగా ఆప్టిమిస్టిక్ టైము, పెసిమిస్టిక్ టైము, మోస్ట్ లైక్లీవుడ్ టైము ఇలా ఇచ్చి ఇప్పుడు కనుక్కున్నాం కదా ప్రాబబిలిటీ. ఇలాంటి ప్రాబబిలిటీ కనుక్కోమన్న ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అంటే ఈ యూనిట్ లో ఉండేది మనకి యాజ్ పర్ సిలబస్ ఈ 2 టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. యాక్చువల్ గా ఈ కాన్సెప్ట్ లో వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. క్రాసింగ్ టైం అనేసి, మనీ. ఇక్కడ మనము డబ్బుల గురించి ఏమీ ఆలోచించడం లేదు, ఓన్లీ టైం మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం ఈ ప్రాబ్లమ్స్ లో. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, అవి మన సిలబస్ లో లేవు కాబట్టి దాని గురించి డిస్కస్ చేయడం లేదు. సో ఇంతటితో ఈ సెక్షన్ అయిపోయింది. రేపు నెక్స్ట్ క్లాస్ నుంచి మీకు రేపు ఎల్లుండి క్లాసులు లేవు అంటే నేనే ఏదన్నా అవర్ నాకు చెప్తే నేను తీసుకుంటా. అది గేమ్ థియరీ ఉంటుంది, అది ఒక 3 to 4 క్లాసెస్ అయితే అయిపోతుంది. అది కూడా ఈ 4th యూనిట్ లో పార్ట్. 4th యూనిట్ లో 2 పార్ట్లు ఉంటాయి. ఈ పార్ట్ ఏమంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, అది ఏమంటే గేమ్ థియరీ. ఈ 2 కలిసి 4th యూనిట్. ఇందులో నుంచి ఒక ఎస్సే అడుగుతుంటాము, అందులో నుంచి గేమ్ థియరీ నుంచి ఒక ఎస్సే అడుగుతాము. ఎస్సే వరకు షార్ట్ ఆన్సర్లు కూడా అంతే. ఇందులో ఒక షార్ట్ ఆన్సర్, అందులో ఒక షార్ట్ ఆన్సర్ అడుగుతుంటాం. సో ఇందులో 2 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. గేమ్ థియరీ కూడా ఈజీగానే ఉంటుంది. సో బోత్ 2 కూడా అంత కష్టమైన ఏం కాదు. అలాగే మనము 3rd యూనిట్ కూడా చూసాము. 3rd యూనిట్ లో అన్ని ఒకే మోడల్లో ఉంటాయి, ఆల్రెడీ డిస్కస్ చేసాం. నియర్లీ 5 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం. మీకు ఇంకా 3 ప్రాబ్లమ్స్ ఏమో ఉంటాయి మనకి డిస్కస్ చేయనట్టు, అవి కూడా సిమిలర్ ప్రొసీజరే. ఓకేనా? ఇంకేమన్నా డౌట్లు ఉంటే అడగండి, స్టాప్ చేస్తున్నా. ఏమన్నా డౌట్లు ఉంటే అడగండి అమ్మా. సార్ 3rd, 4th యూనిట్ నోట్స్ కావాలి సార్. ఇంకా ఇప్పుడు ఇవన్నీ పంపిస్తున్నా కదా, ఇంకేముంది, ఆల్రెడీ మీ దగ్గర జిరాక్స్లు ఉన్నాయేమో, ఏమో చదువుతున్నారు కదా, ఏదో ఆల్రెడీ జిరాక్స్లు పాతకే ఉన్నాయి కదా బాను. అదే వీళ్ళు క్లాస్ లో చూపిస్తారు కదా ఆల్రెడీ. వాళ్ళు స్కాన్ చేసి పెడతారు చూడు ఫొటోస్, ఆల్రెడీ ఉన్నాయి చూడు, చాలా మంది దగ్గర జిరాక్స్ తీసుకున్నారు. మీ దగ్గర ఉండే వాళ్ళు ఆ ఫొటోస్ తీసి పెట్టండి వాట్సాప్ లో. అది ఇంకేమైనా డౌట్లు ఉంటే అడగండి. మీరు టెక్స్ట్ బుక్ పెట్టుకోండి, ప్రాక్టీస్ చేస్తే అప్పటికప్పుడు గుర్తుంటాయి. నోట్ బుక్ మీద డిపెండ్ కాకూడదు ఎక్కువ. అంటే నేను చెప్పకూడదని నా బద్ధకం అని కాదు, సో ప్రాక్టీస్ చేయం మనము. ఆ నోట్ బుక్ నే మీరు ఎక్కువ మంది అడిక్ట్ అయిపోయినారు అట్లా. ఇంకేమన్నా ఉన్నాయా డౌట్స్? ఓకేనా, స్టాప్ అవుతున్నా. ఏమన్నా ఎవరికైనా డౌట్లు ఉంటే అడగండి. ఓకే, స్టాప్.